కావలి పట్టణం జెండా చెట్టు వద్ద శ్రీ నాగూర్ మీరా స్వామివారి గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన దర్గా కమిటీ సభ్యులు. దర్గా వద్దకు భారీ ఊరేగింపుగా జెండాను తీసుకొచ్చిన ఎమ్మెల్యే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం హిందూ సోదరులు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే గెలిచానంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో ఉంది. నిజాయితీకి పాత్రిక ముస్లిం సోదర సోదరిమణులు, నా ఆత్మ బంధువులు ముస్లింలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముందుంటాడు. అందుకే ముస్లిం సోదరుల్ని తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గర తల వంచుకుని తప్పుని ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నానని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ముస్లింస్ లో ఇంకో గొప్ప గుణం జాకాత్. తనకున్న సంపాదనలో ఎంతో కొంత పేదవాడి కోసం ఖర్చు పెట్టేటువంటి మతం ఏదన్నా ఉంది అంటే అందరూ ఖర్చు పెడుతున్నాం, నేను కూడా ఖర్చు పెడతా. కానీ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఒక పేదవాడిని హక్కుని చేర్చుకుంటారు. పేదవాడిని ధనవంతులు చేసే కొరకు, పేదవాడికి ఏదో విధంగా సహాయం చేసే వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కొంత ఆ సహాయం చేస్తుంటారు అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకా నాలుగోది సౌమ్, అంటే ఉపవాసాలు మనం చేయం. ఎప్పుడో శనివారం నాడు ఇతర రోజుల్లో ఉపవాసాలు చేస్తుంటే ముస్లిం సోదరులు రంజాన్ రోజుల వరకు కూడా దాదాపు 30 రోజుల పాటు వాళ్ళు నమాజ్ చేస్తూనే ఉంటారు. రంజాన్ లో ఉదయం సూర్యోదయానికి ముందు ఉమ్ము పీల్చితే సూర్యాస్తమయం వరకు కూడా నీళ్లు తాకుండా ఉమ్ము కూడా మిగకుండా దేవుడి కోసం త్యాగం చేసేటువంటి ముస్లిం సోదరులు నేను అభిమానిస్తున్నా. అందుకోసమే వాళ్ళని నా హృదయాల్లో పెట్టుకుంటున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటితో పాటు జీవితంలో ఎక్కడో కూడా ఖండాలు దాటి, సముద్రాలు దాటి, ఏరోప్లేన్ లో వెళ్ళి ఎక్కడో దగ్గర హజ్ యాత్ర చేయాలని వాళ్ళ ఖురాన్ తెలుపుతుంది. కాబట్టి చనిపోయే లోపల ప్రతి ఒక్కరు కూడా మక్కా మసీదుకి వెళ్ళటం, హజ్కి వెళ్ళటం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటి ఉన్నతమైన లక్షణాలను పొందుకున్న ఈ ముస్లిం సోదరుల మీద నాకు ప్రత్యేక ప్రేమ ఉంది. కాబట్టి నేను చదువుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నాగూరు దర్గాకి రావడం జరుగుతుంది. నేను కాలేజీ చదువుల్లో అజ్ఞాత భక్తుడిని. దాదాపు 10-15 సంవత్సరాలుగా ఊసు సందర్భంలో కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. నిన్నటి నా గెలుపులో ఈ నాగూరు వాళ్ళ ఆఫీసులు ఉండబట్టే ఈ కావలి గడ్డ మీద అత్యధిక మెజారిటీ నాకు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని మతాలను మనం ప్రేమిద్దాం, అన్ని మతాల్లో ఉన్న లక్షణాలను నేర్చుకుందాం. మనం ఒక మనిషిగా తోటి వాటికి సహాయపడే విధంగా, ఎదుటి వ్యక్తిని గౌరవించే విధంగా అందరం మనుషులమే. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో అందరికీ తోడుండే విధంగా బతికిన రోజే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుందనేటువంటి నిర్వచనానికి నాంది పలుకుతూ మనందరం కూడా కావాలని జాగ్రత్తగా కాపాడుకున్నామని ఈ సందర్భంగా రాజకీయంగా కూడా మీకు ఒక్క మాట చెప్తున్నా. ఈ రోజు రాష్ట్ర ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఒక యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం, ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి సూచనలు, ఒక నాయకుడైనటువంటి డాక్టరైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ రోజు ఎన్నో లేని ప్రేమను పెంచుకున్న నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే అది కావలి నియోజకవర్గం అని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. కారణం మన బిడ్డలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావటం, రామాయపట్నం పోర్టు, ఇండోసల్ కంపెనీ, డిపిసిఎల్ కంపెనీ, ఈ ఇథనాల్ కంపెనీ, ఈరోజు జేఎస్డబ్ల్యూ కంపెనీ, కొన్ని వందల కంపెనీలు కావలికి రాబోతున్నాయి. మన ప్రాంతం ఒక పారిశ్రామిక వాడగా మారబోతుంది. దీంట్లో మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పూజ చేసేటప్పుడు, నమాజ్ చేసేటప్పుడు, ప్రార్థన పాడేటప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుంటే మన బిడ్డల జీవితాలు బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా కోరుకుంటూ మీరు ఇక్కడికి వచ్చింది పాటలు పాడాలి, ఆనందించాలని వచ్చారు. ఈ టైంలో మేము ఎక్కువ టైం ఇక్కడ ఉండడం కూడా సభ్యత కాదు కాబట్టి విపరీతంగా ఉన్నారు. ఈ బిడ్డలందరికీ ఉద్యోగాలు తీసుకువచ్చిన రోజునే నా జీవితానికి ఒక ధన్యత ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి బిడ్డ ఆనందంగా ఉండాలి, ప్రతి బిడ్డ సంతోషం ఉండాలి.
బిడ్డని పుట్టించిన తల్లిదండ్రులు గర్వపడాలి. నా బిడ్డ ప్రయోజకుడయ్యాడని. ఆ బిడ్డల్ని ప్రయోజకులు చేసేదానికి ఈ కావలి చుట్టుపక్కల ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ప్రతి బిడ్డకి ఉద్యోగం వచ్చేటట్టుగా చేస్తానని కూడా ఈ రోజు ముస్లింల పండుగ రోజున ఆ నాగూరు వలి పురుషు రోజున మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఎందుకు ముస్లింలకు భక్తున్నాయో కూడా మీకు చెప్పాలి. హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరి మతాలు ఉన్నాయి. కానీ శరీరం ఒక్కటే. అందరికీ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, రక్తం అన్నీ ఒకటే. కులాలు, మతాలు ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యమైన విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకోవాలి, ఎదుటి వ్యక్తిని ఆదరించడం నేర్చుకోవాలి, ఎదుటి వ్యక్తిలో ఉన్న గుణాలను మనం మెచ్చుకోవడం నేర్చుకోవాలి. తప్పు చేస్తే మనిషి ఇబ్బంది పడుతుంటే చెయ్యి పెట్టి పైకి లాక్కొచ్చి వాడిని కూడా ప్రయోజకులు చేసినట్లయితే మన మానవ జన్మకి ఒక సార్థకత ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం కూడా తెలుసుకోవాలి. నేను బైబిల్ చదివా, భగవద్గీతను చదివా, భాగవతాన్ని చదివా, రామాయణాన్ని చదివా, మహాభారతాన్ని చదివా, ఖురాన్ని కూడా చదివా. కానీ ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ఖురాన్లో ఒక గొప్ప లక్షణాలు ఉన్నాయి. ప్రతి సందర్భంలోనే వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని చెప్పాలని కూడా చెబుతూ ఉంటా. ముస్లిం సోదరులందరూ కూడా ఉన్నారు, ఇక్కడ హిందువులందరూ కూడా ఉన్నారు, క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఉన్నారు. కానీ మన అందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ముస్లింలో 5 సూత్రాలు, పంచసూత్రాలు ఉన్నాయి. ఈ చేతికి 5 ఏళ్ళు ఎలా ఉన్నాయో ముస్లింస్ యొక్క ఖురాన్లో ముఖ్యమైనటువంటి సున్నీ మతస్థులకి సంబంధించిన ఇస్లాం మతంలో ఈ ఖురాన్లో 5 రకాల లక్షణాలు ఉన్నాయి. ఒకటి షహదా, విశ్వాసం. ఎక్కడో శూన్యంలో ఉన్న దేవుడు, కనిపించిన దేవుడు ఎవరో మనల్ని ఒకరు నడిపిస్తున్నాడు, మనల్ని పెంచి పెద్ద చేస్తున్నాడు, మనలో బుద్ధులు నేర్పుతున్నాడు. ఎక్కడో ఒక అతీతమైన శక్తి మనల్ని నడుపుతుంది అనేటువంటి నమ్మకం ముస్లిం సోదరుల్లో ఎక్కువగా ఉంటుంది అనే విషయానికి ఈ షహదా అనేది తెలియజేస్తున్నారు. ఇంకా గొప్ప విషయం నమాజ్. మనం తప్పు చేస్తాం, కళ్ళ ద్వారా చూడకూడని అందాలు చూస్తాం, మాట్లాడుకుని చెడ్డ మాటలు మాట్లాడతాం, వినకూడని చెడ్డ మాటలు వింటాం, తగలకూడని వ్యక్తులను తగలుతాం. ఇవన్నీ కూడా చేయకూడని పనులు. ఇవి చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మనల్ని సృష్టించిన దేవుడికి, మనం సృష్టించిన భగవంతుడికి, మనకి జ్ఞానాన్ని నేర్పిన దేవుడికి, నడక నేర్పిన దేవుడికి అల్లా మీద మోకరిల్లి ముస్లిం సోదరులందరూ కూడా అల్లా మీద మోకరిల్లి కూర్చొని తలను నేలకు తాటిస్తూ నేను ఇప్పుడు తప్పు చేశా, చూడకూడదు చూసా, వినకూడదు విన్నా, మాట్లాడిన భాష మాట్లాడా, చేయకూడదు తప్పులు చేశా, నన్ను క్షమించాయని చెప్పి రోజుకి 5 సార్లు దేవుడి దగ్గర మొక్కుకునే ఏకైక మతం అది ముస్లిం మతం. مراد مستقبل تمثيل عارفين أسراج السالكين مصباح البرق والغرائب والغرباء والمساكن سيد السحالين نبيل الحرمين إمام القبلة.